ఎస్ సార్, కేవలం ప్రధాని మోడీ ఒక్కరే ఈ విషయాన్ని చెప్పడం కాదు, కానీ ఈ విషయాన్ని పూర్తిగా అగ్రరాజ్య అధ్యక్షుడికి మేము స్పష్టంగా చేశాం. కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా చెప్పారు సార్. అంటే ఇంతమంది చెప్పాల్సి వస్తోంది. అసలు ఎందుకు అంత సెన్సేషన్ చేద్దాం అనుకున్నాడు ట్రంప్? దాని వెనక ఏం ఆలోచించాలి? సరే, ఆయన పాకిస్తాన్ భారతదేశం ఎన్నో సంవత్సరాలు బట్టి దెబ్బలాడుతున్నారు. నేనేదో పీస్ తీసుకొచ్చాను, నాకేదో నోబెల్ ప్రైజ్ ఇస్తారు, క్రెడిట్ వస్తుంది, నాకు ఇస్తారు. అలాగే యుక్రెయిన్ రష్యా మధ్య పీస్ తీసుకొస్తున్నా, ఇజ్రాయెల్కి వాళ్ళకి పీస్ తీసుకొస్తా, ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలి. ఎప్పుడు ఏమంటాడంటే, బరాక్ ఒబామా 2009 జనవరిలో ప్రెసిడెంట్ అవ్వాడు యుఎస్ఏ. ఆయన మార్చికి నోబెల్ ప్రైజ్ అలాగే ఇచ్చాడు. 20 రోజుల్లో ఏం చేశాడు వాడు అన్నారు. ఆయన ఏం చేయలేడు. ఊరుకునే బ్లాక్ మ్యాన్, నల్ల మనిషి ప్రెసిడెంట్ అవ్వాడని ఇచ్చారు. నార్వేలో ఆశ్చర్యపోయి అందరూ ఇచ్చారు. ఎప్పుడు ఇస్తారు ట్రంప్? ఏ పని చేశాడు ఒబామా? వాటికి ఇచ్చారు 60 రోజుల్లో. నాకెందుకు ఇవ్వరు? నేను ఎంత పని చేస్తున్నా, యుద్ధాలు ఆప్ చేస్తున్నా, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఆప్ చేశా, ఏదో ఇది చేశా అని ట్రంప్ అంటాడు. ఆయన విధానం అది. ఆయన వ్యతిరేకిస్తే ప్రభుత్వంలో తీసేస్తాడు, తర్వాత ఆపోజిషన్లో ఉండి వ్యతిరేకిస్తే చాలా వెకిలిగా మాట్లాడతాడు, అవమానంతో బయటకు వస్తాడు. సో ఇలాగా ప్రెసిడెంట్ యుఎస్ఏ ఆయన ఏమన్నా అంటే తిరిగి 10 తెస్తాడు, ఎటకారం చేస్తాడు, నిక్ నేమ్స్ పెడతాడు, అంతా అతని మీద అసహ్యంగా మాట్లాడతాడు, ఫ్యామిలీ మెంబర్స్ గొడవలు ఎత్తుకుంటాడు. ఆయనకేమి ఇంకా ఆయనకి సిగ్గు ఏమి ఉండదు, ఏం పట్టించుకోడు. ఒక బిలియనరుగా పుట్టాడు 75 సంవత్సరాల క్రితం. నాన్న కూడా చాలా ధనవంతుడు, న్యూయార్క్ లో పెరిగాడు. అది వేరే మైండ్ సెట్ ఉంటుంది, వేరే మైండ్ సెట్. ఒక పెద్ద సినిమా స్టార్ బిడ్డ మళ్ళీ అతను పెద్ద సినిమా స్టార్ అయితే ఎలా ఉంటుంది ఆ సెలబ్రిటీ? ఆ స్టేటస్ ఉన్న ట్రంప్కి సొంతంగా. టీవీ షో 15 సంవత్సరాలు రన్ చేశాడు, పెద్ద షో, రియాలిటీ షో, పాపులర్ షో. ఇవన్నీ ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే. జో బైడెన్ ఏదో కూలి పని చేసేవాడు, తండ్రి ఆడు ప్రెసిడెంట్ అవ్వాడు. బరాక్ ఒబామా తండ్రి తల్లితో ఒకరోజే ఉన్నాడు, పారిపోయాడు ఆఫ్రికాకి. హిలరీ క్లింటన్ తల్లికి డిస్టర్బ్డ్ లైఫ్. బిల్ క్లింటన్ తల్లి డిస్టర్బ్డ్ ఫ్యామిలీ లైఫ్. డిస్టర్బ్డ్ అంటే నేను చెప్పుకోలేదు పాపం. అలాగే మీరు చూసేది ఎవరు? ఆ జార్జ్ బుష్ ఒకటి కొంచెం సెక్యూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, మిగతా వాళ్ళంతా చిన్న స్మాల్ ఫ్యామిలీ. జో బైడెన్, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో ట్రంప్ పెద్ద ఫ్యామిలీ నుంచి ధనంతో పుట్టాడు. సో ఆ అందం, ఆ కాన్ఫిడెన్స్, ఇష్టం వచ్చేది మాట్లాడి చలాబద్ అవుతుంది, కాదని ఎవరు చెప్పరు. పవర్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఎలా సంపాదించాలి, మీడియాను ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు మీడియాకి. చేసేవాడు సార్. అందుకని ఆయన కేబినెట్ లో కూడా డిఫెన్స్ మినిస్టర్ మీడియా నుంచి వచ్చాడు, డిఫెన్స్ మినిస్టర్. అలాగే ఎంతో మంది మీడియా నుంచి వచ్చారు, పదవులు ఇచ్చేశాడు. మీడియాలో బాగా మాట్లాడతాడు, యాంకరు, బాగా స్పీకర్, అందరినీ కేబినెట్ మినిస్టర్స్ చేశాడు, అంబాసిడర్స్ చేశాడు. మీడియా అంటే ఆయనకు గౌరవం, మీడియాను ఎలా వాడుకోవాలో తెలుసు, ఆ స్టేట్మెంట్ ఎంత దూరం వెళ్తాదో తెలుసు, డామినేట్ చేస్తాడు. సో ట్రంప్ అన్న మాటలకి నరేంద్ర మోడీ గారు బాగానే చెప్పారు, కానీ ఊరుకుంటాడా ట్రంప్? ఏదో అంటాడని నేను భావిస్తాను. సార్ అండ్ ప్రధాని మోడీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, పర్టికులర్గా మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అనే వ్యాఖ్యల్ని ట్రంప్ ఏమన్నా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ద్వైపాక్షిక సంబంధాలు, ద్వైపాక్షిక విషయాలు చాలా చాలా ఉన్నాయి అమెరికాకి ఇండియాకి మధ్యలో. సో ఈయన సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటారా? అంత అవకాశం లేదు. ఎందుకంటే మర్యాదగా చెప్పుకుంటాడు, నాకు బాగా ఎంబారస్మెంట్ వస్తుంది మీరు అన్న మాటలకి నేను ఓపెన్ గా ఏమీ వ్యతిరేక చెప్పలేదు అని చెప్పుకుంటాడు. నాకు ఎంబారస్మెంట్ వస్తుంది, మీతోనే డైరెక్ట్ గా నేను చెప్పాలని చెప్తున్నాను అంటే ఏమనుకుంటాడు? అవునండి, కొద్దిగా సిగ్గుపడతాడు. కానీ భారతదేశం ముఖ్యం, ట్రంప్కి అమెరికా కూడా ముఖ్యం. అవునండి. ఇప్పుడు ట్రంప్ చైనాతో పోరాడుతున్నాడు, యూరోప్ అన్ని దేశాలతో పోరాడుతున్నాడు, కెనడాతో పోరాడుతున్నాడు, ఇరాన్తో పోరాడుతున్నాడు. ఇవన్నీ ఉండగా ప్లేట్ ఫుల్ గా ఉన్నది కదా. అవునండి. సో భారతదేశంతో ఎందుకు పెట్టుకుంటాడు? మనమేమి ఆయన అడిగిన వాణిజ్య డీల్ చేద్దామన్నారు, ఒప్పుకుందామన్నారు. సో భారతదేశంతో ఎందుకు కెలుగుతాడు? పెద్ద పాకిస్తాన్ నుంచి వచ్చేది ఏంటి?
పాకిస్తాన్ కి కొన్ని అరబ్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఖతార్ వాళ్ళు బాగా డబ్బులు ఇచ్చి ట్రంప్ ఓపెన్ గా ఇచ్చారు, ఇచ్చి ఏదో సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎన్ని రోజుల పాటు పాకిస్తాన్ తో వచ్చేది ఏంటి ఆయనకి? అది అన్ని బయటకు వస్తాయి. కానీ ట్రంప్ సెన్సిటివ్ గా తీసుకుంటాడు అంటే తీసుకోడు, పెద్ద పట్టించుకోడేమో, ఎందుకంటే అర్థం చేసుకుని ఉంటాడు. మోడీ మీద ఆయనకి కొంచెం గౌరవం కూడా ఉన్నది, బాగా ఆయన్ని లౌక్యంగా చూసేవాడు, పెద్ద మనిషిగా భావించేవాడు, మర్యాద ఇచ్చేడు, అవన్నీ మర్చిపోడు అంత సింపుల్ గా భారతదేశం మీద. సో అంత హర్ట్ అవ్వడు అని నేను భావిస్తాను. సార్ అంటే ట్రంప్ పదే పదే అదే విషయాన్ని చెప్పడం వెనక ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ఏమైనా కొన్ని రీజన్స్ ఏమైనా కనిపిస్తూ ఉన్నాయంటారా? అంటే పాకిస్తాన్ గురించి ట్రంప్ ఆలోచన విధానం ఏమైనా మారుతూ వచ్చిందా? ఎలా అర్థం చేసుకోవాలి? అదే ముందు పాకిస్తాన్ నుంచి వచ్చేదేం లేదు. పాకిస్తాన్ ఎవరైనా అక్కడక్కడ ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ లో ధనవంతులు ఏదో వ్యాపారాలు చేస్తున్నారు ఆయన కుటుంబంతో, అవన్నీ ఉంటాయి. అవన్నీ కొన్ని రోజులు అలా నడుస్తాయి. ట్రంప్ కూడా ఏదో ఒక లాయర్ ఉన్నాడు, లాయర్ మనం ఫీజు ఇస్తే మనకు వాదిస్తాడు, మంచి వాళ్ళు, అది వాళ్ళు గుర్తు కదా. మళ్ళీ ఇంకో క్లయింట్కి వెళ్తారు, మన విరోధికి వెళ్ళవచ్చు, తప్పేం లేదు. అలా ట్రంప్కి పెద్ద అది పట్టుదల ఏముండదు, పట్టుదల ఉండదు. ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు, మళ్ళీ ఇలాగొస్తాడు. అది లోపల పాకిస్తాన్ ఒకటి లోపల ఉండొచ్చు. పాకిస్తాన్ని రెచ్చగొడితే ఏమవుతుంది? భారతదేశానికి కోపం వస్తుంది. భారతదేశం కోపం వస్తే నాకు లెక్క ఏంటి అనుకోడు. ఎందుకంటే భారత్కి ఉన్న పలుకుబడి, సాఫ్ట్ పవర్ కూడా ఉన్నది కదా. పాకిస్తాన్కి ఏమున్నది? భారతదేశానికి సాఫ్ట్ పవర్ ఉన్నది. సాఫ్ట్ పవర్ అంటే సంస్కృతి పవర్. ఎక్కడ చూసినా భారతీయులు ఉన్నారు ప్రపంచంలో, చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, పై స్థానాల్లో ఉన్నారు అని పేరు ఉన్నది కదా. అందువల్ల వాళ్ళందరితో తగద పెట్టుకుంటాడా? ఆయన టీవీ ఆన్ చేస్తే రోజు వాళ్ళే కనపడుతున్నారు కదా అమెరికాలో. ఆయన టీవీ ఆన్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ భారతీయులే ఉన్నారు కదా. సో అంత సింపుల్గా పోరాడతాడా, అవమానం తెస్తాడా? తేడు. కానీ అప్పుడప్పుడు అంటాడు ఆయన విధానం అది. పాకిస్తాన్ భారతదేశం మధ్య నేనే తెచ్చాను అంటాడు, రేపు మర్చిపోతాడు అది. కానీ నరేంద్ర మోడీ గారు చేయవలసిన పని ఆయన చేశారు. మంచి అవకాశం తీసుకున్నాడు, గొప్పగా చేశాడు, తప్పించుకోలేదు, ఈ విషయం మాట్లాడాడు, తప్పుకోలేదు. సెటిల్ చేద్దాం లేకపోతే అల్లరవుతున్నానని చెప్పాడు. ఆ ముందల వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్ ఆఫీసర్లందరికీ వీళ్ళు చెప్పుంటారు, మేము ఇది ఎత్తుతున్నాం, ఎత్తకపోతే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలాగా అని చెప్పుంటారు. సో ఇది మనం హోప్ చేద్దాం దీంతో అయిపోతుంది ట్రంప్. కానీ ట్రంప్ అర్థం చేసుకుని ఉంటాడు, భారతదేశం అంత సింపుల్ పీపుల్ కాదు. భారతదేశం అంత ఈజీగా నొక్కలేం, పట్టించుకోరు, వాళ్ళు గట్టిగా ఉంటారు, వాళ్ళు లెక్క పెట్టరు కూడా అని అర్థం చేసుకుని ఉంటాడు. లెక్క పెట్టరు, ఎవరిని లెక్క పెట్టరు అని అర్థం చేసుకుని కూడా ఉంటాడు. సార్ మీరు అంటే మనం ముందనుకున్నట్టుగానే